ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన సర్వే కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు నిర్ణీత తేదీని నిర్ణయించి రుణమాఫీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నిన్న పోలాండ్ పర్యటన ముగించుకుని ప్రత్యేక రైలులో ఉక్రెయిన్కు వెళ్లారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీల మధ్య నిన్న ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం గురించి విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వివరించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధానమంత్రి స్పష్టం చేశారని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చలు జరిగాయని జైశంకర్ వెల్లడించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దికి కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిన్న నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది సాధ్యమని అన్నారు. గ్రామాల అభివృద్ది గురించి ప్రజలతో చర్చించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4,500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన సర్వే కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నైపుణ్య గణనపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా నైపుణ్య గణన సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని, యువత విద్యార్హతలు, ఉపాధి, నైపుణ్యం వంటి అంశాలతో ప్రత్యేక విధానాన్ని సిద్దం చేయాలని చెప్పారు. నైపుణ్య గణన ద్వారా యువతను నేరుగా సంస్థలు ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుందని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన ఈ 2 అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని వెల్లడించారు. వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి గత రాత్రి ఆయన తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. విద్యార్థులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని మక్కినవారిపాలెంలో నిన్న జరిగిన గ్రామసభలో మంత్రి పాల్గొని పంచాయతీ పరిధిలోని పలు శాఖలపై ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ప్రజలకు పని దినాలను కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొంటూ చాలా పెద్ద ఎత్తున మనం సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఊర్లో డ్రైనేజ్ కట్టడం కానీ, ఈ పొడి చెత్త, తడి చెత్తను సపరేట్ చేసి ఊరు బయటకు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు గ్రామాల్లో హై స్కూల్స్ డెవలప్ చేయటం కానీ, ఎప్పటికప్పుడు ప్రజలకి ఏదైతే అవసరం ఆరోగ్యానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం కానీ,
పెన్షన్స్ అందించడం కానీ అన్ని కూడా చేశాము. గ్రామాల్లోనే ఏదైతే ప్రజలకు అవసరమో ఆ పనులన్నీ గ్రామ సభల ద్వారా గుర్తించి వాళ్ళకి తగినట్టుగా ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారం తీసుకుని అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు నిర్ణీత తేదీని నిర్ణయించి రుణమాఫీ చేస్తామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని, ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల్లోపు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. రుణమాఫీ కాని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయలు జమ చేశామని, మిగిలిన రైతుల ఖాతాల్లో మరో 12,000 కోట్ల రూపాయలు త్వరలోనే జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానుంది. మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది. దేశంలో సంపూర్ణత అభియాన్ కింద గుర్తించిన ఆకాంక్షాత్మక జిల్లాలు, విభాగాలలో 6 సూచికలలో సెప్టెంబర్లోగా 100% సంతృప్తత సాధించేలా చర్యలు చేపట్టాలని నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుంచి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ఆయా ఆకాంక్షాత్మక జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణత అభియాన్లో భాగంగా 2023వ సంవత్సరం నుంచి 2024 ఫిబ్రవరి వరకు 6 సూచికలలో 100% సంతృప్తత సాధించిన ఆకాంక్షాత్మక విభాగాలకు పురస్కారాలు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆకాంక్షాత్మక జిల్లాలు, విభాగాల నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వారం వారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాలు, వివిధ అంశాల సమాచారంతో అంతర్జాతీయ విషయాలన్నింటినీ తెలుగులో అందించేందుకు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వసుధైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీలో సమావేశమై టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ 3వ దశ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ సదుపాయాన్ని కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ విద్యా సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని పుర, నగరపాలక సంస్థల పరిధిలో అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లపై జరిమానాలు విధిస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నగర, పురపాలక సంస్థలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్రమ లేఅవుట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్లను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన సర్వే కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు నిర్ణీత తేదీని నిర్ణయించి రుణమాఫీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.